ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్, పోక్సో యాక్ట్. మన భారతదేశంలో చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల నుంచి కాపాడుకోవడానికి ఎంతో పోరాడి మహిళలందరూ ఒకే చోటున, భారతదేశ పౌరులందరూ ఒకే మాటను నిలబడి కష్టపడి సంపాదించుకున్న చట్టం పోక్సో. ఈ పోక్సో కేసులో ఒక మంచి డెవలప్మెంట్ని తీసుకురావడానికి, కేసెస్ని, అందులో ఉన్నటువంటి వ్యక్తులని, బాధితులని చాలా గోప్యంగా ఉంచడానికి మన భారత ప్రభుత్వము ఒక మంచి మొబైల్ అప్లికేషన్ని తీసుకొచ్చింది. అదే పోక్సో ఈ బాక్స్ అప్లికేషన్. ఇది ఎందుకు తీసుకొచ్చింది అంటే, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద జరిగిన అత్యాచారాన్ని చెప్పుకోవడానికి భయపడతారు, లేదా ఇంకా బెదిరిపోతూ ఉంటారు, లేదా నేను అక్కడి వరకు ఎలా వెళ్ళాలి అనేటటువంటి డౌట్స్లో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాన్ని బయట వ్యక్తులకు ఎలా చెప్పాలో కూడా ఆ యొక్క పిల్లలకి తెలియదు. ఎవరికి చెప్తే వాళ్ళని ఏమంటారో అని చెప్పి చాలా భయభ్రాంతులకు గురవుతూ నిత్యం తనలో తానే బాధపడుతూ ఉంటారు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, చిన్నపిల్లలు అందరూ ఈ రోజుల్లో ఫోన్లు పట్టుకుని గంటల గంటల వీడియోలు చూస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో ఒకసారి చూపించండి. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ స్నేహితులను వాళ్ళు కాపాడుకోవడానికి ఈ యొక్క పోక్సో ఈ బాక్స్ యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎంత వండర్ఫుల్గా డిజైన్ చేశారంటే, ఏదో ఆప్షన్లు ఇచ్చేస్తే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకో అన్నట్లు కాకుండా, చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో స్కూల్, పోస్ట్ ఆఫీస్, బస్ స్టాప్, బ్యాంక్స్, మెయిన్ రోడ్స్, ఫ్యామిలీ మెంబర్స్, హౌస్, రోడ్, ట్రీస్, ఇలాగా కొన్ని ఇమేజెస్ని ఇచ్చారు. ఆ యొక్క ఇమేజెస్ని మీరు క్లిక్ చేస్తే, ఓహో అంటే ఇక్కడ నీకు ఆ యొక్క అఫెన్స్ జరిగిందన్నమాట అని చెప్పి ఒక అర్థం అవుతుంది. పిల్లలకి కరెక్ట్గా రాయడం రాకపోవచ్చు కదా, వాళ్ళకి ఆప్షన్స్ ఇంగ్లీష్లో ఉన్నా, వాళ్ళ మదర్ టంగ్లో ఉన్నా వాళ్ళకి ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు కదా. ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు కరెక్ట్గా దాన్ని చదివి అర్థం చేసుకుని సెలెక్ట్ చేయలేరు కదా. అందుకని వీటన్నిటినీ ఆలోచించి అసలు ఇచ్చిన ఆప్షన్స్ను ఒక విజువల్ పిక్చర్ మోడ్లో ఇచ్చింది ఆ గవర్నమెంట్. ఎప్పుడైతే ఇలా ఇచ్చిందో వాళ్ళకి ఇంకొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ సమస్యని వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్లో ఈ పోక్సో యాక్ట్ మరింత బలంగా పనిచేయాలి. చిన్నపిల్లలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి, గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఈ ప్రయత్నానికి, చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనందరూ భాగస్వాములయ్యి మన అందరి పిల్లలకి ఖచ్చితంగా ఈ యాప్ ఎలా పని చేస్తుందో లిటరల్గా నేర్పించాలి. ఇది మీ అందరి బాధ్యత మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఆడపిల్ల తనకున్నటువంటి అత్యాచార హరాస్మెంట్ని ఎవరికి చెప్పుకోవాలో, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో, చేస్తే ఏమవుతుందో తనలో తానే బాధపడిపోతున్నటువంటి ఆ యొక్క మానసిక వేదనని అది మీ యొక్క పర్సెప్షన్గా భావించి ఒక్కసారి ఊహించు. అందుకని ప్రతి ఆడపిల్లకి, ప్రతి చిన్న పిల్లలకి ఈ యొక్క పోక్సో ఈ బాక్స్ ఎలా పనిచేస్తుందని యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి, అందులో ఉన్నటువంటి రెడ్ బటన్ని ప్రెస్ చేసి ఇలా ఆప్షన్స్ ఉంటాయి, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కూల్లో ఎవరైనా నీ మీద ఇలా హరాస్మెంట్ చేస్తున్నారా, ఎవరైనా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తున్నారా, నిన్ను కావాలని ప్రతిసారి అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పి ఇబ్బందులు గురి చేస్తున్నారా, నిన్ను కావాలని ముట్టుకుంటూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, ఇమ్మీడియట్గా ఈ యాప్ ఓపెన్ చేయి, ఇంటికి రాగాలి. స్కూల్లో టీచర్ దగ్గర ఉండాలి. ప్రతి స్కూల్ టీచర్ మొబైల్లో కూడా ఈ యాప్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన పిల్లల్ని అంత బాగా మనం కాపాడుకోవచ్చు. ఇంకా మీకు ఈ యాప్ గురించి కానీ, పోక్సో కేసెస్లో ఉన్నటువంటి ఏమైనా సలహాలు కావాలన్నా, సందేహాలు ఉన్నా సరే, యూ కెన్ కాంటాక్ట్ టు అస్. పోక్సో కేసెస్లో మీకు ఇచ్చే సలహాలు అన్నీ ఉచితంగానే ఉంటాయి. మీరు ఎవరికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ సత్య హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.